మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రులు పరిసయ్యుల నీతి. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని ప్రభువారు స్వయంగా చెప్పిన ఈ సందర్భం. శాస్త్రులు పరిసయ్యుల నీతి గురించి బైబిల్ మనకి 3 విషయాలు చెప్తుంది. 3 విషయాల్లో మొదటి సందర్భం ఏంటి అని అంటే వారు ఉపవాసం ఉంటారు, తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. రెండవది ఏంటి అని అంటే వారి గురించి చెప్పబడుతున్న సందర్భం దశమ భాగాలు ఇస్తారు. మూడోది వాళ్ళ గురించి చెప్పబడుతున్న సందర్భం లేఖనాలు బాగా ఎరిగిన వారు. ఈ 3 విషయాలు ప్రముఖంగా మనకు బైబిల్ చెప్తున్న సత్యం. ఉపవాసం, తరచూ ఉపవాసం ఉంటారంట. అలాగే వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారంట. ఆయా సందర్భాల్లో మనకు దొరికిన విషయాలు బైబిల్లో. రెండవది వారు దశమ భాగాలు ఇస్తారంట. దశమ భాగాలు ఇచ్చే విషయంలో చాలా స్పష్టంగా ఉంటారు వాళ్ళు. పుదీనా, సోంపు, జీలకర్రలో కూడా వాళ్ళు దశమ భాగం ఇచ్చారన్నమాట మనం చదువుతాం బైబిల్లో. తర్వాత వారు లేఖనాలు బాగా ఎరిగిన వారంట. చాలా విషయాలు వారికి తెలుసంట. అందుకని ప్రభు ఏం చెబుతున్నాడు అని అంటే వారు ఏ నీతినైతే అనుసరించారో దానిని మీరు మించాలి అని చెప్పాడు. అచ్చం అలాగే అని చెప్పలేదు ప్రభు. వారు ఎలాంటి నీతినైతే అనుసరిస్తూ వచ్చారో దానిని మించాలి. మించకపోతే ఏమన్నాడు? పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు అని చెప్పాడు. దీంట్లో 3 విషయాలు కాకుండా నేను ఉపవాసం అనే ఒక విషయం గురించే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. శాస్త్రుల పరిసయ్యుల నీతిలో ప్రముఖంగా వాళ్ళు ఉపవాసం ఉన్నారు అన్న విషయం గురించి మనం ఆలోచించేద్దాం. ఉపవాసం సరే, ఉపవాసం గురించి నేను కూడా ఇక్కడ 3-4 సందర్భాల్లో మాట్లాడినాను. కానీ మళ్ళీ నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే ఏంటి? దేవుని సన్నిధిలో ఏమన్నారు? దేవునికి సమీపంగా ఉండటం. దేవునికి సమీపంగా ఉండటానికి చేసేది ఉపవాసం. మరి ఎలా చేయాలి ఉపవాసం? సరే, ఒక్క మాటలో చెప్పాలి ఉపవాసం అంటే ఏంటంటే మన దృష్టి దేవుని మీద నిలపడానికి దేనినైనా వదులుకోవటాన్ని ఉపవాసం అని అంటాం. మన దృష్టి దేవుని మీద నిలపటానికి దేనినైనా వదులుకోవటాన్ని ఉపవాసం. అందులో భోజనం ప్రముఖంగా మనకు కనబడుతుంది. భోజనం కావచ్చు, సమయం కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆశలు కావచ్చు, కోరికలు కావచ్చు, అవేవైనా కావచ్చు. దేవుని కోసం వీటన్నిటినీ వదులుకోవటాన్ని ఉపవాసం అని పరిగణిస్తుంది దేవుని వాక్య సందర్భాలు. అయితే ఉపవాసం ఎందుకు చేస్తాము అన్నదానికి మనలో చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఎందుకు అనంటే ఏదైనా దేవుని ద్వారా పొందుకోవటానికి, ఏదైనా జరగటం కోసం, ఏ సమస్య అయినా పరిష్కారం పొందుకోవటం కోసం ఉపవాసం ఉండటం అనేది సర్వసాధారణంగా క్రైస్తవ సమాజంలో కనబడుతూనే ఉంటుంది. లూకాసు వార్తలో ఓ వ్యక్తి మనకు కనబడతారు. 2వ అధ్యాయంలో ఆమెను మనం చూడొచ్చు. 37వ వచనం చూడండి. 2వ అధ్యాయం. 84 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తున్నది అనే ఒక స్త్రీ గురించి చెప్తున్నారు. అన్న గురించి చెప్పబడుతున్న సందర్భం ఇది. ఆమె దేవాలయంలో ఉంది, విధవరాలుగా ఉంది, ఉపవాసం ఉంది. అన్న ఎందుకు ఉపవాసం ఉన్నట్టు? ఏమి సాధించడానికి? ఏమన్నారు? ఏమి సాధించాలని ఆ అమ్మ ఉపవాసం ఉంది?
సాధారణంగా ఇందాక నేను అన్నానే, నా నా కొడుకు ఉద్యోగం రావాలి, వ్యవసాయం బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఏదో సందర్భాలు మన జీవితాల్లో ఉపవాసం ఉండటానికి కారణాలు అవుతుంటాయి. ఈమెకి ఎవరూ లేరు అన్నట్టుగానే దేవాలయంలోనే ఉంటుంది, భర్త లేడు, మరి వైధవ్యంతోనే ఉండింది ఆ అమ్మ. చాలా తక్కువ కాలం భర్తతో కాపురం చేసింది అనే సందర్భాన్ని మనం చదువుతాం వాక్యంలో. ఆమె ఎందుకు ఉపవాసం ఉంది? అక్కడ కారణాలు ఏమీ కనబడవు. ఆమె దేవునికి మరింత ఇష్టంగా సమీపంగా చేర్చబడటం కోసం ఆవిడ ఉపవాసం ఉన్నట్లుగా మనం గుర్తించవచ్చు. అంతకంటే ఉన్నతమైన ఆలోచనలు ప్రత్యేకంగా మనకి ఈ సందర్భంగా కనబడవు. కానీ ఆమె తరచూ ఉపవాసం ఉంటూ దేవాలయంలో కనిపెడుతుంది అని చెప్తుంది బైబిల్. ఈ సందర్భంగా మరొక ప్రభువారు మాట్లాడిన విషయాన్ని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16వ వచనంలో చూద్దాం. మీరు ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల్లాగా ఉండొద్దు, మనుషులకు కనబడాలని ముఖాన్ని వికారంగా చేసుకుంటారు. మనుషులకు కనబడవలనని కాక నీ తండ్రికి కనబడాలి అని. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పారు. ఈ సందర్భం ఏం చెప్తుంది? ప్రభువారు చెప్తున్న మాట ఏంటి? ఉపవాసం ఎలా చేయాలో చెప్పాడు. రహస్యంగానే ఉండు, ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను అన్న విషయం ప్రకటించుకోవద్దు అని చెప్పాడు. మనుషులకు తెలియాలని ఆడంబరంగా చేయొద్దు అని అన్నాడు. అలా చేస్తే దేవుడు సంతోషించడు అని కూడా చెప్పాడు. ఇక్కడ ఉపవాసం గురించి దేవుని వాక్యం చెప్తున్న ఈ సందర్భాలు, ఉపవాసం వ్యక్తిగతమైంది, ఉపవాసం రహస్యమైంది, ఉపవాసం దేవునికి మాత్రమే తెలిసింది, ఉపవాసం ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా ఉండటం కోసం కొన్నింటిని వదిలిపెట్టుకుంటే జరిగింది. కేవలం భోజనం మాత్రమే కాదు. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవటమే కాదు, ఇది ఆలోచనల్లోకి మనం తెచ్చుకోవాలి. పౌలు చెప్తాడు ఈ సందర్భానికి, కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు, ప్రార్థన చేయుటకు ఏమంటున్నాడు? చాలా వదులుకోవాలి అని అన్నప్పుడు ఇక్కడ కుటుంబం గురించి మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 5వ వచనంలో కొరింథీ మొదటి పత్రికలో భార్యాభర్తల బంధాన్ని గురించి కూడా చెప్తున్నాడు. కనుక ఏం వదిలిపెట్టుకోవాలి అంటే భోజనం ఒక్కటే కాదు. భోజనం ఒక్కటే అనుకొని అలా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. భోజనం ఒక్కటి వదిలిపెడితే ఉపవాసమా అని అంటే అది ఉపవాసం అనే పదానికి పరిపూర్ణత రాదు, పరిపూర్ణత రావటం లేదు. కనుక దేన్నైతే వదిలిపెట్టుకోవాలో కొన్నింటిని, దేన్నైతే అనేదానికంటే కొన్నింటిని వదిలిపెట్టుకొని ప్రభువుకి దగ్గరగా రాగలగటాన్ని ఉపవాసం అని చెప్తుంది దేవుని వాక్యం. కనుక ఈ విధంగా మనం ఉపవాసం చేయగలిగితే ఇంట్లో భర్త ఉంటున్నాడు అనుకో, భార్యతో చెప్పాలన్నమాట. భార్య ఉంటుందనుకో, భర్తకు చెప్పాలన్నమాట, నేను ఉపవాసం ఉంటున్నాను, నీకు అంగీకారం అయితేనే చెప్పమని అడగాలన్నమాట. మనలో మనమే ఉపవాసం ఉండి ఇంట్లో, నేను అన్నాను పోయినసారి చాలా మాట్లాడాను, విస్తారంగా దీని గురించి నేను మాట్లాడాను. ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదని ఒక టీచర్ అక్కని అడిగితే ఆమె అంది, ఈరోజు ఉపవాసం ఉన్నానని. మరి ఏం చేస్తుందో తెలుసా? నేను పోయేసరికి ఇల్లంతా అడుగుతుంది, బట్టలన్నీ పెట్టుకుంది. మరి ఇన్ని పనులు పెట్టుకున్నావేంటి అంటే, ఖాళీగా ఉన్నాను కదా, ఇంట్లో ఉన్నానని చెప్పేసి పనులన్నీ చేసుకుంటున్నాను అంటే. ఆమె ఏమనుకుంది? అన్నం తినకుండా, భోజనం చేయకుండా ఉండటం మాత్రమే ఉపవాసం అనుకుంది ఆ సహోదరి. కేవలం తిండి తినకుండా ఉండటమే ఉపవాసం అనుకొని, తినలేదు కదా, ఖాళీగా ఉన్నానుగా ఇంట్లో, పని చేసుకోవటం మొదలుపెట్టాను. నువ్వు ఒక పూట ఉంటావో, ఒక రోజు ఉంటావో, దేవుని సన్నిధిలో గడపకుండా ఉపవాసం ఉంటే
అది ఉపవాసం అవ్వదు. ఎందుకు ఉపవాసం కాదంటే 2 కారణాలను బట్టి కాదు. ఒక కారణం ఏంటి అని అంటే, వదిలిపెట్టుకోవాల్సిన అన్నం ఒక్కటే, భోజనం ఒక్కటే వదిలిపెట్టుకున్నా కానీ నీ పనులను వదిలిపెట్టుకోలేదుగా. కొన్నింటిని వదిలిపెట్టుకోవాలనే పదంతో నేను ప్రారంభించాను ఉపవాసం అంటే ఏంటి అని. నువ్వు కొన్నింటిని ఆ కొన్నింటిలో ఏమున్నాయి? నీ కుటుంబ విషయాలు, పనులు ఉన్నాయి, వాటిని నువ్వు వదిలిపెట్టుకోలేదు. వదిలిపెట్టుకోకుండా భోజనం ఒక్కటే మానేసావు, కడుపు మార్చుకుంటున్నావు, కానీ మిగతా పనులన్నింటిలో కూడా చక్కగా సవ్యంగా సాగిపోతూ ఉన్నావు. నువ్వు పనులు చేసుకోవద్దని కాదు, సిద్ధపరచుకోవాలి. ఉపవాసం కోసం సిద్ధపడి ఉపవాసం ఉండాలి. అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఉండేది కాదు, సిద్ధపడి చేయాలి ఉపవాసం. అందుకనే పాత నిబంధనలో కూడా ఉపవాస దినం ప్రతిష్ఠించండి, ఒక డేట్ పెట్టుకునేవాళ్ళు. ఆ రోజుకి పనులన్నీ క్లియర్ చేసుకొని వాళ్ళు దేవునితో గడపడం కోసం ఉండేవాళ్ళు. చాలా చక్కగా వాళ్ళ ఉపవాసంలో ఒక ప్రత్యేకత ఉన్నట్టుగా మనం చూడొచ్చు పాత నిబంధనలో. నేను దీని గురించి 3 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇలా ఉపవాసం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది. ఉపవాసం నిజంగా అవసరమా? ఈ రోజున్న పరిస్థితుల్లో షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి మనుషులకి. ఈ రోజుల్లో ఉపవాసం అవసరమా అంటే మనకు వెంటనే గుర్తొచ్చే భోజనం ఒక్కటే. కాబట్టి విస్తృతంగా వాక్యాన్ని ఆలోచన చేయట్లేదు క్రైస్తవ సంఘం. సూక్ష్మ దృష్టితో దేవుని వాక్యాన్ని చూడట్లేదు. కాబట్టి ఉపవాసం అనగానే మనకు ఒక్క దాంట్లోనే లింకప్ అయిపోయి ఉన్నాం. దాని పేరేంటి? భోజనం. భోజనం మానేసాం కాబట్టి దాని పేరే ఉపవాసం అని అంటున్నాము. వాక్యం అలాగేం మాట్లాడడం లేదు, కేవలం అదొక్కటే అని మాట్లాడడం లేదు. వాక్యం చాలా విషయాల గురించి ఉపవాసం అని చెప్తుంది. ఏవైతే ఉంటాయో వాటిని దేవుని మీద మనస్సు నిలపడం కోసం తాత్కాలికంగా కొన్నింటిని మనం వదిలిపెట్టడం. తాత్కాలికమే అవన్నీ కూడా, పూర్తిగా వదిలిపెట్టడం కాదు. దేవుడితో ఉండాలి కాబట్టి భార్యను వదిలిపెట్టాలా? దేవుడితో ఉండాలి కాబట్టి భర్తను వదిలిపెట్టాలా? అలా కాదు కదా. కుటుంబాన్ని వదిలిపెట్టాలా? దేవుడితో ఉండాలి అలా కాదు. తాత్కాలికంగా పనులకి బ్రేక్ ఇస్తాము అంతే. అలా చేసి దేవునితో సమయం గడపటం అది శ్రేష్టమైన ఉద్దేశం అని వాక్యం చెబుతుంది. సరే, ఉపవాసం అవసరం ఉందా అని అంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండవలసిన అవసరం ఉంది. మరి ఖచ్చితంగా అవసరం ఉన్నప్పుడు మరి మాకు బీపీ ఉంది కదండి, తినకపోతే పడతాం, అది లో అయిద్దేమో, షుగర్ ఉంది కదండి అని అంటే, మళ్ళీ చెప్తున్నాను మీకు అర్థం కావటం కోసమే దాన్ని తిప్పి చెప్తున్నాను. ఎందుకు నేను అని అంటే, భోజనం మానటం ఒక్కటే ఉపవాసం కాదు అని ఎందుకు అంటున్నామంటే, మరికొన్నింటిని వదిలిపెట్టుకోగలిగితే అది కూడా ఉపవాసమే అవుతుంది. అది నీ వ్యక్తిగతం, నీకే తెలుసు ఆ విషయాలు. ఇప్పుడు ఈరోజు ప్రార్థన ఉంది మనకి చర్చిలో, మీరు అందరు వచ్చారు. ఒకవేళ రాని వాళ్ళని ఎవరినైనా అడుగుతాం మనం ఈరోజు, ఎందుకు చర్చికి రాలేదు అక్క అని మనం అంటే వాళ్ళు ఏమంటారు? ఉపవాసం ఉన్నాను కానీ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? తినలేదన్నమాట. ఉపవాసం ఉన్నాను కానీ పని మీద భద్రాచలం వెళ్ళానని చెప్పారనుకో, ఆ ఉపవాసం ఏం కావట్లేదు, అప్పుడు పూర్తి అవ్వదు. దేవుని దృక్పథంలో అది పూర్తి అవ్వడం లేదు ఉపవాసం. అందుకని ఖచ్చితంగా ఉండి తీరాలని చెవు పిండట్లేదు, కానీ దేవుడు ఉండే పద్ధతి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇలా ఉంటే అది ప్రయోజనకరం, ఇలా ఉంటే అది ఉపయోగకరం అని దేవుడు చెప్తున్నాడు. ఉపవాసం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. మత్తయి రాసిన సువార్తలో ప్రభువారు చెప్పిన మాటే మనం దానికి చూడొచ్చు. 9వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగుగా యేసుక్రీస్తు ప్రభు జవాబు చెప్పాడు. చదవండి. యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడారు ప్రభువారు. ద్రాక్ష రసం గురించి, బట్ట గురించి, ఏది పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేస్తే చిరుగు పడుతుంది అని, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోస్తే అవి కూడా పిగిలిపోతాయని. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరు? పరిసయ్యులు. ఉపవాసం అంటే మనం అనుకున్నట్టే భోజనం మానటం ఒక్కటే అని అనుకున్నారు వాళ్ళు కూడా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెప్తున్న వివరం ఏంటంటే, కేవలం భోజనం మానేయటం ఒక్కటే ఉపవాసం అని మీరు అనుకుంటున్నారు,
ఆ ఆ ఆలోచనను కొనసాగిస్తూ ఏం చెప్పాడంటే, ఒకవేళ ఉపవాసం ఉండటం అంటే భోజనం మానటమే అంటే అది కేవలం ఆచారమే అని చెప్పాడు ప్రభువారు. ఉపవాసం ఉండటం అంటే కేవలం భోజనం మానటమే అని అనుకుంటే అది ఆచారమే అవుతుంది. ఆ ఆచారం చేయవలసిన అవసరం లేదు అని. మరి శిష్యులు ఉపవాసం లేరా అంటే వారు చాలా వదులుకొని ప్రభు కోసం వచ్చారు. అది ఉపవాసంలో భాగమే అవుతుంది. ప్రభువు నిమిత్తం తాత్కాలికంగా కాదు, శాశ్వతంగానే వదులుకున్నారు. ప్రభు వాళ్ళని కలుసుకున్నప్పుడు పేతురు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? తమ వలలు బాగు చేసుకుని చుండెను అనే మాట చదువుతాం. మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను రండి అంటే ఆ వలలు అక్కడే వదిలేసి జబదయి కుమారులు వచ్చేసినట్లుగా మనం చూస్తాం. అంటే ప్రభు వారిని చూసిన కోణం ఏంటి అనంటే, ప్రభు వాళ్ళని దృష్టించిన దృష్టి ఏంటి అనంటే, వాళ్ళు ఆల్రెడీ శాశ్వతంగానే కొన్ని వదిలేసుకున్నారు. ఈ పూట భోజనం మానటం ముఖ్యం కాదు అనేది ఆయన భావన. అంటే ఇవన్నీ కలిపి చేయవలసింది ఉపవాసంలో, ఇవన్నీ కలిసే ఉంటాయి. అది ఒక్కటే పట్టుకొని తిరుగుతూ వచ్చారు. కానీ ఉపవాసం అవసరమా అని అంటే ప్రభు చెప్పిన మాటల సారాంశం అవసరమే. సాక్షాత్తు ఆయనే ఉపవాసం ఉన్నాడు కాదు, శిష్యుల్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ తర్వాత శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అసలు ఆయన పరిచర్య ప్రారంభించేటప్పుడు ఎలా ప్రారంభించాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 2వ వచనం 1-2 వచనాల్లో మనం చూస్తాం. 40 దినములు 40 రాత్రులు ఆయనైతే పూర్తిగా సమాజంతో సంబంధం లేకుండా వెళ్ళిపోయాడు ఉపవాసం ఉండటానికి. పూర్తిగా సమాజంతో మనుషులతో ఎలాంటి సంబంధం పెట్టుకోకుండా పూర్తిగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. చాలా శోధించబడుతూ వచ్చాడు ఆయన. చాలా శోధనకు గురయ్యాడు, నిలబడ్డాడు. కనుక ఉపవాసం అవసరమా అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు దేవుడే ఈ భూమి మీద ఉపవాసం చేసినప్పుడు ఉపవాసం అవసరత లేదని ఎలా అంటాం ఈరోజు మనం? కనుక ఉపవాసం యొక్క అవసరత లేదని అనకూడదు, అనలేము కూడా. ఉపవాసం యొక్క అవసరత ఉంది. అందుకనే ఈ మాట చెప్తూ తరచూ ఉపవాసం ఉన్నారు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నారు. అపోస్తుల కార్యగ్రంథంలో కనుక మనం చదివితే అపోస్తుల కార్యగ్రంథంలో శిష్యులు లేకపోతే శిష్యులు తర్వాత అపోస్తులు వీళ్ళంతా కూడా వారు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చాలా సందర్భాలు, 1-2 కాదు, ఎక్కువ సందర్భాల్లో మనం ఈ విషయాన్ని మనం చూడవచ్చు. కనుక ఉపవాసం అవసరమా అన్న మాటకి ఖచ్చితంగా 100కు 100 ఉపవాసం అవసరమే. అది ఏ రకమైన ఉపవాసం? కేవలం భోజనం మానటం ఒక్కటే కాదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరైన దృక్పథంతో దేవుని సన్నిధిలో మనం కొనసాగకపోవటం అనేది అది ఏదవుతుందంటే ఒక రకంగా దేవుడు బహుశా చూసి చూడనట్టు ఉంటాడేమోలే, తెలియని వాళ్ళు చేసే తప్పులకి చూసి చూడనట్టు ఉంటాడేమో, దాన్ని నేను జడ్జిమెంట్ చేయలేను. కానీ మొత్తానికి సరైన రీతిలో అర్థవంతంగా ఉపవాసం చేయగలిగిన వాళ్ళు, ఆలోచనతో చేయగలిగిన వాళ్ళు, వేటిని వదులుకోవాలో ఆ సందర్భానికి పనులు కావచ్చు, వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, మన వ్యక్తిగత అవసరాలు తీర్చబడడం కావచ్చు, వాటన్నిటినీ వదిలిపెట్టుకొని ప్రభువు దగ్గర సమయం గడపటం అది సరి అయిన నిజమైన ఉపవాసం అని చెప్పాడు. మనం చదువుతాం కదా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ఆ గొప్ప సందర్భం ఏది? నాకు నిజమైన ఉపవాసం ఇదా? మీరు చేసేది ఇలాంటి ఉపవాసమేనా? దీనిని నేను అంగీకరిస్తానా? నేను దీన్ని మెచ్చుతానా? వాళ్ళు అన్నారంట 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడడం లేదు? వీళ్ళు తిండి మానేసి ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నారు, నీరసం వచ్చేలాగా అయిపోయారంట. ప్రభు అంటున్నాడు, మీరు తిండి తినకపోతే ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటే అది నిజమైన ఉపవాసం అయిపోద్దా ఏంటి? ఇదేనా నిజమైన ఉపవాసం అని వాళ్ళని ఖండించి గద్దించి ఇంకా కొన్ని యాడ్ చేశాడు దేవుడు ఉపవాసంలో. మనం కొత్త నిబంధనలు మాట్లాడుకునే కాకుండానే ఏం చెప్తున్నాడు? ఆయన యాడ్ చేసినవి ఏంటి? ఇదే నాకు అనుకూలమైంది, ఇది కాదు అని చెప్తూ ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనిపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని, అంటే వాళ్ళు ప్రాసెస్ కరెక్ట్గా చేశారు. వాళ్ళు ప్రాసెస్ మొత్తం చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేశారు. బూడిద రాసుకుంటున్నారు, అవన్నీ వేసుకుంటున్నారు, తిండి మానుకుంటున్నారు. ఇదంతా పర్ఫెక్టే కదా, ఇదే కదా ఉపవాసం అనుకుంటే దేవుడు అంటున్నాడు అలా కాదు, ఇది పర్ఫెక్ట్ అని మీరు అనుకుంటున్నారు,
కానీ కాదు నేను కోరుకున్నది అది కాదు. ఆలోచనలో దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుట, కాడిమాని మ్రోకులను తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరగొట్టుట నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. అంటే తిండి మానటం ఒక్కటే అనుకున్నారు. అది కాదు నేను కోరుకున్నది, నేను ఆశించింది, నేను ఆలోచించింది. సామాజిక దృక్పథం లేకుండా నీ స్వార్థానికి నువ్వు ఉపవాసం ఉంటే ఎలాగూ? నీ చుట్టూ బాధపడే వాళ్ళ గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు. మరి వాళ్ళ గురించి ఆలోచన చేస్తే నువ్వు కొన్ని కోల్పోవలసి వస్తుంది కదా. దేవుడు అంటున్నాడు, ఆ కోల్పోవటమే నాకు కావలసిన ఉపవాసం, అదే నేను ఆశిస్తున్న ఉపవాసం. 7వ వచనంలో అన్నాడు, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టు. ఒక పూట ఆకలి కొనిన వారికి నువ్వు భోజనం పెట్టవు, కానీ నువ్వైతే తిండి ఈ పూట మానేసి కూర్చుంటావు, అదే తిండిని మళ్ళీ సాయంత్రానికి తింటావు అనుకో, నీది నువ్వే తింటున్నావు కదా. ఇదెలా నాకు అనుకూలమైన ఉపవాసం? నువ్వు కోల్పోయింది, నువ్వు నష్టపోయింది ఇతరులకు నువ్వు ఇవ్వగలుగుతున్నావా? నువ్వు నష్టపరుచుకొని ఇవ్వగలుగుతున్నావా? అలా కాకుండా కేవలం నేను తిండి మానేశానండి నాకు జవాబు ఇవ్వవా అని అడుగుతారు కదా మీరు. అలా ఎలా అడగగలుగుతున్నారు మీరు? వీళ్ళు అనుకున్నారు ప్రాసెస్ కరెక్ట్గా ఉందిగా, ప్లస్ మైనస్ బాగానే ఉంది, కరెంట్ ఎందుకు రావట్లేదంటే దేవుడు అంటున్నాడు, అది కాదు నేను కోరుకున్నది, అది కాదు నేను ఆశించిన ఉపవాసం. 7వ వచనం కంటిన్యూషన్ చేస్తే 7వ వచనంలోనమ్మా, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకొనుకుంటుటయు. అంటే బంధువులతో శత్రుత్వం, స్నేహితులతో శత్రుత్వం, దిక్కుమాలిన బేదలను వాళ్ళకి బేదలకి దిక్కుమాలిన వారికి ఎలాంటి సహాయం చేయలేకపోవటం, వస్త్రహీనులు కనపడినప్పుడు వస్త్రం ఇవ్వలేకపోవటం, ఇలా ఉంటూ భోజనం మానేసామంటే అది ఎలాగ ఉపవాసం అంటున్నాడు. అంటే ఉపవాసం అనే పదంలో చాలా ఇమిడి ఉన్నాయి అని చెప్తున్నాడు దేవుడు. ఉపవాసం అనే ఆ ఒక్క మాటలో చాలా ఇమిడి, చాలా ప్రాముఖ్యమైందే. సరిగ్గా మనం ఉపవాసం చేస్తే మన ఉపవాసం ఇవన్నీ వస్తాయంట. మనం సరిగ్గా ఉపవాసం చేస్తే మన ఉపవాసంలో ఇవన్నీ కూడా వస్తాయి. ఇలాగ నువ్వు చేసిన ఎడల నీ వెలుగు అప్పుడు నీకు స్వస్థత. తిండి మానేసి చెయ్యి అంటే రాదేమో. నా విధానాన్ని సరిగ్గా అనుసరించి చేయగలిగితే నీకు స్వస్థత కూడా కలుగుతుంది. నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి ఉండును. వెంటనే జవాబిస్తాడంట. ఇలా చాలా విషయాలు మాట్లాడతాడు 58వ అధ్యాయం. స్వయంగా దేవుడే అది కదా నాకు కావలసిన ఉపవాసం అని అంటూ మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈ విధానాన్ని అనుసరించకుండా భోజనం మానటం ఒక్కటే ఉపవాసంగా మనం కన్సిడర్ చేయలేము. సరే, మనం చేయొచ్చేమో, దేవుడు చేయలేడు. వాక్యం దాన్ని పరిపూర్ణంగా స్వీకరించడం లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సాధారణంగా ఇవన్నీ ఉపవాసంలో ఇమిడి ఉన్నాయి అని పూర్వం నుంచి గతకాలపు బోధకులు మనకు నేర్పించిన కారణం చేత కేవలం భోజనం మానటం ఒక్కటే అని. కాలేజీకి వెళ్ళే పిల్లలు భోజనం మాని వెళ్తారు. ఎర్రటి ఎండలో పని చేయటానికి పొలం పనులకి వెళ్ళే వాళ్ళు కూడా భోజనం మానేసి వెళ్తారు. వాళ్ళు అక్కడ తల తిరుగుతూ ఉంటుంది. ఏంటి అని అంటే మేము ఉపవాసం ఉన్నాం, అదే ఉపవాసం. భోజనం మానటమే ఉపవాసం అయితే ఈ దేశంలో ఒక రాత్రికి 3,000 మంది చచ్చిపోతున్నారంట. 3,000 నుంచి 3,500 మంది తిండి లేక ఆకలి బాధతో భారతదేశంలో. ఇప్పుడు వాళ్ళందరూ ఏముండి చనిపోయినట్టు అంటే మన లెక్క అయితే అది ఉపవాసంగా దేవుడు అంగీకరించడా? అంగీకరించాడు కదా. మరి మన ఉపవాసాన్ని ఎలా అంగీకరిస్తాడు అనుకుంటున్నారు? నువ్వు ఒక పూట భోజనం మానేసి నీ పనుల మీద వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళకు దొరకకున్నారు, మనం ఉండాలని ఉన్నాం. తేడా ఏం లేదు, కామన్ పాయింట్ ఒక్కటే, కడుపు మాడటం ఇద్దరికి. దేవుడి నుంచి వచ్చే జవాబు శూన్యం అవుతుంది అలాంటి సందర్భాలు. ఆత్మ సంతృప్తి చెందటం తప్ప ఆ ఉపవాసం నిజమైంది కాదు మిత్రులారా. అవసరమైన పనిని అనవసరమైన పద్ధతిలో చేయటం వల్ల అవసరమైన పని అనవసరమైన పద్ధతిలో చేస్తున్నాం. ఉపవాసం శ్రేష్టమైందే, కానీ తప్పు పద్ధతిలో మనం ఉపవాసాన్ని జరిగించడం వల్ల వ్యక్తిగతంగా నష్టపోతాం. దేవుడు సంతోషించలేని పరిస్థితి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో దేవుడు జవాబు ఇస్తే ఇవ్వచ్చునేమో, ఎలా చేసినా కూడా. కారణం ఆయన దయగలవాడు కాబట్టి, ఆయన కనికరం గలవాడు కాబట్టి. ఆయన ఎలాంటి వారికైనా ఆయా సందర్భాలను బట్టి చూస్తూ ఊరుకోడు, ఉండలేక జవాబిస్తాడు. ఆయనలో ఉన్న ప్రేమ
దయ, జాలి, కనికిరాన్ని బట్టి ఆయన జవాబిస్తాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఉపవాసం యొక్క ప్రాముఖ్యమైన స్థానం, ప్రాముఖ్యత, ఉపవాసం యొక్క ప్రాముఖ్యత. దీని గురించి ప్రభువారు చెప్పిన మాటల్లోనే మనం చూడొచ్చు. మత్తయి రాసిన సువార్తలోనే 17వ అధ్యాయంలో ఇలా చెప్పాడు ఆయన. 19 నుంచి చూద్దాం. ఈ కొండను గురించిన ఈ సందర్భంలో ప్రభు అంటున్నాడు, మీరు అల్ప విశ్వాసం, అవిశ్వాసం, మీరెంతో బలహీనమైన విశ్వాసం అనే విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఆ సందర్భం ఏంటంటే స్వస్థపరచబడలేకపోయిన సందర్భం. ఒక చిన్నవాడిని స్వస్థపరచలేకపోతారు శిష్యులు. మేము ఎందుకు స్వస్థపరచలేకపోయాం అని అడిగారు. వాళ్ళు అడిగిన తీరు చిన్నపిల్లలు వచ్చి అడుగుతున్నట్లుగానే అనిపిస్తుంది. కారణం ఏంటంటే నువ్వు ఎలా మాట్లాడతావు మేము అలాగే మాట్లాడాము వాళ్ళ ఉద్దేశం. నువ్వు ఎలా గద్దిస్తావో సాతానని మేము కూడా అలాగే గద్దించాం. ప్రాసెస్ నువ్వు ఎలా చేస్తావో దయ్యాలను వెళ్ళగొట్టే సందర్భంలో మేము కూడా అలాగే ప్రాసెస్ మొత్తం పర్ఫెక్ట్గా చేసాం, కానీ దయ్యం పోలేదు. ఇది వాళ్ళ కంప్లైంట్ ప్రభు దగ్గరకు వచ్చి. బహుశా ఈ సందర్భం మార్కు సువార్తలో అనుకుంటాను. పుట్టినోట్లు ఏమని ఉంటుందంటే ఉపవాసం. పుట్టినోట్లో ఉన్న మాట ఏంటంటే ఉపవాసం అనే పదాన్ని వాడతాడు. ఉపవాసం ప్రముఖమైందా అని అంటే ప్రముఖమైందే. ఉపవాసం ద్వారానే సాతాను శక్తులను, సాతాను కార్యాలను మనం ఎదుర్కోగలం. కేవలం ఉపవాసం ద్వారానే ఎదుర్కోగలం. ఆ శక్తి, ఆ సామర్థ్యం మనకు రావాలి అని అంటే, అపవాదిని ఎదిరించగలిగే అంతటి సామర్థ్యం మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటి అని అంటే ఉపవాసం. మళ్ళీ ఉపవాసం అనగానే భోజనం కాదు, భోజనం ఒక్కటే కాదు, భోజనం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది అందులో. ఆ ఒక్కటే పట్టుకొని ఉపవాసం అని మనం ఒకవేళ అనుకుంటూ పోతూ ఉంటే అది పర్ఫెక్ట్ కాదు అనేది లేఖన దృక్పథం. అది లేఖనం యొక్క దృక్పథం కాదు అని చెప్తూ ఉన్నాడు. మీరు దొరకలేదేమో 9వ అధ్యాయం 29లో చూడండి, మార్కు రాసిన సువార్త. చదవండి మళ్ళీ. ప్రార్థన వలనే అన్న దగ్గర పుట్టినట్లో ఉపవాసం అనే పదాన్ని ప్రభు లేతే ప్రాచీన ప్రతుల్లో ఒరిజినల్ స్క్రిప్చర్స్లో ఉన్నట్టుగా ఫుట్నోట్లో రాస్తూ ఉంటారనమాట. ఈ రెండు విషయాలు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో పర్యాయ పదంగా గ్రీకులోంచి తీసుకున్న విషయాల గురించి మాట్లాడటం కోసం ఇలా చెప్తూ ఉంటారు. సరే, ఉపవాసం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్న ఈ సందర్భంగా ప్రభువే స్వయంగా చెప్పిన మాట. అందుకని ఉపవాసం ఉండవలసిందే. తర్వాత భౌతిక విషయాల కోసం మాత్రమే కాకుండా ఆత్మీయ విషయాలను మెరుగుపరుచుకోవడానికి, సాతాను కార్యాలను ఎదిరించడానికి ఉపవాసం ఖచ్చితంగా జరిగించవలసిన అవసరత ఉన్నట్టు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఖచ్చితంగా భోజనం ఒక్కటే అనే విషయాన్ని నేను పదే చెప్పడంలో గల కారణం ఏంటి అని అంటే, అసలు అందులోంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు షుగర్ ఉంది అనుకోండి, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు షుగర్ ఉంది అనుకోండి, లేదులేండి, షుగర్ ఉంది అనుకోండి, షుగర్ బీపీ కలిసి వస్తాయి కాబట్టి చాలా మంచి స్నేహితులు కనుక ఆ రెండు షుగర్ బీపీ కలిసే ఉంటాయి మనుషుల్లో. కొంచెం వెనక ముందైనా మొత్తానికి చేరవలసిన గమ్యానికి చేరుకుంటారు కనుక షుగర్ బీపీ ఉందనుకోండి, నాకు ఉపవాసం చేయాలనుకుంటున్నాను, ఏంటి పరిస్థితి? తినాలిగా తప్పనిసరిగా. ఈ రెండు కూడా నీరసించిపోయి తల తిరిగిపోయి కళ్ళు తిరిగిపోయి పడిపోయే ప్రమాదం ఉంది కదా. ఇదొక్కటో వదిలేసి మిగతాయి కొనసాగించవచ్చు. అంటే వదిలేసి అని అంటే పోనీ ఇదొక్కటి ఉంచి లేకపోతే భోజనం చేసుకొని మిగతా వాటిని వదిలేసి ప్రభు సన్నిధిలో గడపచ్చు. దాన్ని కూడా దేవుడు ఏ లెక్కలోకి చూస్తాడు?
మీకు అంత ఏమంటారు, డైజెస్ట్ కావట్లేదు కదా ఈ పదం. భోజనం చేసి దేవుని సన్నిధిలో గడిపిన సమయం కూడా ఉపవాసమే అన్న మాటకు ఒప్పుకోబుద్ధి కావట్లేదా మనసు? కానీ దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కారణం ఏంటంటే వాక్యంలో ఒక సందర్భాన్ని మనం చూడలేదు, అనేక సందర్భాలు, ఇంకా అనేక సందర్భాలని మనం చూసుకోవచ్చు. ఏమేమి వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయో అని నేను వాటిలోకి వెళ్లకుండా దాన్ని అంతటితోనే ఉంచడం జరిగింది. కనుక ఉపవాసం చాలా ప్రాముఖ్యమైంది. ఈ పద్ధతిలో చేయటం వల్ల రెండు జరుగుతాయి. ఒకటి ఏంటి అంటే మనం దేవునికి దగ్గర కావటం, దానికంటే ముందు మనం అంతరంగంలో శుద్ధి కలిగి ఉండటం, దేవుని విలువను గ్రహించగలగటం. అంతరంగం శుద్ధి కలిగి ఉండటం, దేవుని విలువను గ్రహించిన వారం అవుతాం ఈ రకంగా మనం ఉపవాసం ఉండటం వల్ల. నేను మూడో మాట చెప్పేసి ముగించే ప్రయత్నం చేస్తాను. మూడో సందర్భం ఏంటంటే ఉపవాసం ద్వారా వచ్చే ఫలితాలు అమోఘం. దాని ద్వారా వచ్చే ఫలాలు లేకపోతే ఫలితాలను గురించి మనం చూడొచ్చు. బైబిల్లో ఉపవాసం ఉండి జవాబు పొందిన వారిని చాలామందిని జ్ఞాపకం చేసుకోవచ్చు. పదుల సంఖ్యలో వారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పదుల సంఖ్యలో సందర్భాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వారు ఉపవాసం ఉండి పొందిన జవాబుని, వారు ఉపవాసం ఉండి సాధించిన విజయాలని మనం చూడవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. 20వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఇప్పుడు 43వ వచనం చూడండి. నలభై 44 కూడా. అప్పుడు బెన్యామీనులలో జరిగిన ఈ సందర్భం ఉపవాసం ఉండి చేసిన యుద్ధంలో ఇశ్రాయేలీలు గెలిచిన సందర్భం చెప్తుంది బైబిల్. ఉపవాసం ఉండి చేసిన యుద్ధంలో తొక్కుకుంటూ వెళ్ళిపోతాం, బయట మనుషులు మాట్లాడుతున్నారు చూడండి, అలాగే చేశారు వీళ్ళు. కత్తితో కేవలం నరికి చంపటమే కాదు, తొక్కుకుంటూ వెళ్ళిపోయారంట. ఉపవాసం ఉండి ప్రార్థించి పొందిన జవాబు ఊహకు మించిన జవాబు పొందారు. గొప్ప సైన్యాన్ని ఎదిరించి నిలవగలిగారు. దేవుడు తన శక్తిని, తన ప్రభావాన్ని ఉపవాసం చేసిన వ్యక్తుల ద్వారా జరిగించడానికి కారణమవుతుంది. మనం ఇందాక మీరు గమనించారో లేదో 58వ అధ్యాయం యెషయా గ్రంథం చదివేటప్పుడు నీ నీతి నీ ముందర నడుస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఆత్మశుద్ధి కలుగుతుంది ఉపవాసం ద్వారా, అంతరంగ శుద్ధి కలుగుతుంది ఉపవాసం ద్వారా. అంతరంగ శుద్ధి కలిగిన కారణం చేత ఈ వ్యక్తులు ప్రభావవంతంగా పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో కొనసాగగలుగుతారు. ఖచ్చితంగా ఉన్నతమైన జవాబు ఆ ప్రజలు దేవుని సన్నిధిలో పొందుకునే అవకాశం కలుగుతుంది. ఇలా మనం జవాబుల గురించి మనం వెతుకుతూ ఉంటే బైబిల్లో చాలా సందర్భాలు చూడొచ్చు. ముఖ్యంగా మనందరికి సుపరిచితమైన సందర్భం నినివే ప్రజలకు గురించిన సందర్భం. వారు ఉపవాసం ఉండి ప్రార్థించారు, వేడుకున్నారు, శిక్ష తప్పించబడ్డం మనందరికీ బాగా తెలిసిన సందర్భం. 3వ అధ్యాయంలో 5 నుంచి 10 వచనాల వరకున్న భాగంలో ప్రకటించబడిన వార్త అక్కర్లేదులేమ్మా. మీరందరూ దేవుని ఉగ్రతకు లోనయ్యారు, పాత్రులయ్యారు. పట్టణాన్ని మొత్తానికి దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఇంక జవాబు ఏమి లేదు, మరో మాట ఏమీ లేదు, ప్రజలందరూ నాశనం కాబోతున్నారు. ఇలాంటి సందర్భంలో వారు ఉపవాసం ఉన్నారు, పశ్చాత్తాపపడ్డారు. వారికి వచ్చిన జవాబు ఎవ్వరూ నశించకుండా నిలబడ్డానికి దేవుడు కృపనిచ్చిన సందర్భం అది. కనుక ఉపవాసం ఉండటం, ఉండే విధానం, ఆ పద్ధతి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు నినివే ప్రజలంటే, వాళ్ళకి ఎలా ఉండాలో కూడా పూర్తిగా ఏం చెప్పకపోయినా కూడా దాన్నే విశ్వాస సహజ జ్ఞానం అంటారు బైబిల్ పండితులు. విశ్వాస సహజ జ్ఞానం వారికి బోధించబడకుండా అలా ఎందుకు చేశారు, ఈ పద్ధతిని ఎలా అనుసరించారంటే విశ్వాస సహజ జ్ఞానం. విశ్వాసం ఉంచగానే
వారు సహజంగా ఆ విధంగా నడిపించబడతారనేది వారి ఉద్దేశం. పసిపిల్లలకు కూడా పాలు లేదు అని చెప్తారు. అంటే ఉపవాసం అంటే కఠిన ఉపవాసం ఉన్నారు వాళ్ళు, కఠిన ఉపవాసం. పశువులు కూడా నీళ్లు పెట్టలేదు అనే సందర్భాన్ని మనం చూస్తాం. కానీ వారు పొందిన జవాబు ఉన్నతమైన జవాబు కాదు. కనుక మనం నమ్మిన దేవుడు గొప్ప కార్యాలు చేయగలవాడే, కానీ అడ్డుకునేది మనమే అవుతాం చాలాసార్లు. సరైన పద్ధతిలో ఆయన్ని కలవని కారణం చేత, ఆయన్ని అడగని కారణం చేత, అప్రోచ్ అవ్వని కారణం చేత, సరైన విధానంలో ఆయన సన్నిధికి మనం చేరని కారణం చేత, ఉన్నతమైన జవాబులు ఇవ్వటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు మిత్రులారా. దానికి కొన్నిసార్లు మనమే కారణాలు అవుతూ ఉంటాం. పౌలు లాంటి వాడు నేను ఉపవాసం ఉన్నాను అని చెప్తాడు కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో. మనం ఉండి జవాబు పొందుకోవటం మనకు అవకాశం, నేడున్న స్థితి ఎంతో గొప్ప అవకాశం ఉంది. దేవుని సన్నిధిలో సరైన ఉపవాసం చేస్తే జవాబు మాత్రమే కాదు, ఆత్మశుద్ధి కలిగి ఉంటాం. దేవునితో సమీపంగా ఉండి ఆయన వ్యక్తిత్వ లక్షణాలను మరింతగా తెలుసుకునే అవకాశం మనకు కలుగుతుంది. వీటిని నష్టపోకుండా దేవునితో సమీపంగా ఉండగలిగితే మరింత ఉన్నతమైన భక్తి జీవితంలోకి మనం అడుగులు వేయగలుగుతాం. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయనుగాక. తలలో ఉంచుతాం, ప్రార్థన చేసుకుందాం.